brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం చంద్రబాబు దంపతులు. సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నేతలతో పాటు అమరావతి రైతులు కూడా భూమి పూజకు హాజరయ్యారు. ఇంటి భూమి పూజ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమరావతి రైతులు. అమరావతి ఉద్యమ సమయంలో నారా భువనేశ్వరి తన 2 గాజుల్ని కూడా ఇచ్చారని, ఆ కుటుంబానికి తామేం చేసినా తక్కువేనంటున్నారు. సీఎం కొత్త నివాసానికి భూమి పూజతో అమరావతికి కొత్త శోభ వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కన ఇంటి నిర్మాణం జరగనుంది. 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 ఇంటి నిర్మాణం రూపుదిద్దుకోనుంది. నిర్మాణ పనుల బాధ్యతని SRR కంపెనీకి అప్పగించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి. రెండో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎల్లుండి సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఇందుకోసం ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు సీఎం ఒంటిమిట్టకు చేరుకుంటారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు రాత్రి ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలోనే సీఎం బస చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 విధానంపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ విధానం అమలు కోసం ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ సొసైటీకి చైర్మన్ గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ గా డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఆగస్టులోగా P4 విధి విధానాలు ఖరారు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్తో పాటు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ లిక్కర్ అక్రమాల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమవుతోంది. ఇవాళ విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా ఆయన హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ లిక్కర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కసిరెడ్డికి గతంలోనే సిట్ 2 సార్లు నోటీసులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయించడంతో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. దాంతో 3వసారి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. తెలంగాణలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు కొత్త విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. రేపటి నుండి స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు సిద్ధమైంది. వెబ్సైట్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ విధానంతో సమయంతో పాటు సత్వర సేవలకు అవకాశం ఉంది. స్టేషన్ కన్పూర్ గడ్డపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దేవనూరు భూముల వ్యవహారంలో కడియంపై ఆరోపణలు చేశారు పల్లా. దేవనూరు దగ్గర 24 ఎకరాల భూమి కొన్నది వాస్తవం కాదన్నారు పల్లా. అక్కడి అటవీ భూముల్ని కలుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అల్లుడిని అడ్డం పెట్టుకుని కడియం దోచుకుంటున్నారని ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు హల్చల్ చేశారు. కర్ణాటక నుండి ఆదోని మీదుగా తెలంగాణకు వెళుతున్న డస్ట్ తరలింపు లారీలని ఎమ్మెల్యే అనుచరులు నాగరాజు గౌడ్, సాయి అడ్డుకోవటం వివాదాస్పదంగా మారింది. లారీ డ్రైవర్ల సెల్ ఫోన్లు లాక్కుని ఎమ్మెల్యేతో మాట్లాడేంత వరకు లారీలు తిరిగేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయని లారీ డ్రైవర్స్ చెప్పినా వినకుండా బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇంతకు మించి రివెంజ్ ఉంటుంది అన్నారు. గుంటూరు యువతల ఇంట్లో నుంచి లాగి కొడతారని, గుంటూరు అవతల నరికి పడేస్తారని అన్నారు కారుమూరి. వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ల ఇల్లు కూడా అంతే దూరం అన్నారు కారుమూరి. చంద్రగిరి మాచి ఈవో అక్రమాస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది ఏసీబీ. గత నెలలో చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఈవో మహేశ్వరయ్య. నిన్నటి నుంచి తిరుపతి, పలమనేరు, బద్వేల్లో కొనసాగుతున్నాయి సోదాలు. తిరుపతి రూరల్ మండలం పేరూరులోని ఏకదంతా ఎన్క్లేవ్ లో మహేశ్వరయ్యను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. అక్రమాస్తుల డాక్యుమెంట్లు, 2 కార్లు, కేజీ బంగారు నగలు, 2 కిలోల వెండితో పాటు 5 లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. కాకాణి బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. పొదలకూరు స్టేషన్ పరిధిలో క్వాజ్ దోపిడీ అక్రమ తవ్వకాల కేసులో కాకాణి ఆయనపై కేసు నమోదైంది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో హనుమాన్ పూజ, భిక్ష కార్యక్రమానికి హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించనున్నారు.
కార్యకర్తలతోనూ భేటీ కానున్నారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లో ఏడాది పాటు రీఅపాయింట్మెంట్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 ఏప్రిల్ 1 వరకు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్థానికులను హడలెత్తిస్తున్నారు విదేశీయుడు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం కోసం వచ్చి వింతగా ప్రవర్తిస్తున్నాడు. పుట్టపర్తి ప్రధాన రహదారిపై నిల్చుని వాహనాలు ఆపుతూ పాదచారులపై దాడికి దిగుతున్నాడు. వికృత చేష్టలు చేస్తున్నాడు. రష్యావాసి ట్రాఫిక్ పోలీసుగా మారి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్నాడు. విదేశీయుని చేష్టలతో హడలెత్తిపోతున్నారు స్థానికులు, సత్యసాయి భక్తులు. వీసా గడువు ముగిసినప్పటికీ పుట్టపర్తిలోనే తిరుగుతున్నాడు విదేశీయుడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్ల మోసంతో మయన్మార్లో చిక్కుకున్నారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేయడంతో దేశం కాని దేశంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ పరారవటంతో తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తమ పిల్లల్ని స్వదేశానికి తీసుకురావాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబును వేడుకున్నారు కుటుంబ సభ్యులు. ములుగు జిల్లా కర్రేగుట్టపై మందు పాత్రలు అమర్చారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖ పట్ల పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ మేరకు ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, వారికి మతి భ్రమించి రక్షణ పేరుతో కర్రేగుట్టపైన ప్రెషర్ మైన్స్ అమర్చి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి నివసించే అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ మైన్స్ ను వెంటనే తొలగించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,201 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు వచ్చింది. ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ ఏపీలోని 25 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు, అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉక్కపోత తప్పదని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో రిసోర్స్ పర్సన్ చేతివాటం ప్రదర్శించారు. వైభవలక్ష్మి సమైక్య గ్రూప్ లో నుండి 32 లక్షల రూపాయలని కాజేశారు ఆర్పి రెడ్డి రాణి. పొదుపు సంఘం మహిళల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రెడ్డి రాణిని విచారిస్తామన్నారు డీఎస్పీ ప్రభాకర్. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి 2 అమ్మాయిలతో పెళ్లి కుదిరింది. పెళ్లి కార్డు ప్రింట్ కూడా అయింది. ఒక్కడనే అక్కా చెల్లెళ్లు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. వధూవరులిద్దరూ మైనర్లు కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. వధువు, వరుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బుల్లాపూర్కు చెందిన 2 యువతులతో నిశ్చితార్థం జరిగింది. రేపు గోరంట్లలో పెళ్లి జరగనుండగా ఆగిపోయింది. అహ్మదాబాద్ లో ఏఐసీసీ 2వ రోజు సమావేశం ప్రారంభమైంది. భవిష్యత్తు రోడ్డు మ్యాప్, సంస్థాగత సంస్కరణలపై చర్చిస్తున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజ్యాంగ రక్షణ కోసం వ్యూహాలపై చర్చిస్తారు. గుజరాత్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై కూడా సమాలోచనలు చేస్తారు నేతలు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలపై తీర్మానాలు చేయనున్నారు సభ్యులు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ని చూడడానికి చిరంజీవి, సురేఖ దంపతులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మార్క్ పవనోవిచ్ కోలుకుంటున్నారని, కాకపోతే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో పూర్తిగా మెరుగవడానికి కొన్ని రోజులు పడుతుంది అన్నారు పవన్ కళ్యాణ్. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న సినిమా జాక్. ఈ సినిమా రేపు విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. వార్ 2 కారణంగా ఇంకా నీల్ సినిమా సెట్స్ కి రాలేదు తారక్. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ అప్డేట్ ఒకటి ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ నీల్ సినిమా అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ సినిమా ఎంట్రీపై వస్తున్న వార్తలను ఖండించారు రేణు దేశాయ్. ఓజీలో అఖీరా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధమే అని, బేస్లెస్ రూమర్స్ నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు రేణు.
అలాగే అకీరా మొదటి సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాదు అంటున్నారు ఈమె. ఐపీఎల్లో మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగించింది. కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నోనే గెలుపు భరించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల ఛేదంలో కేకేఆర్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. పూరన్, మార్ష్, మార్క్ వీర విహారంలో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారీ ఛేదంలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగుల వద్దే ఆగిపోయింది. కెప్టెన్ అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్తో పాటు ఆఖర్లో రింకు సింగ్ పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత విజయం సాధించింది. తొలిగా పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్యా సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో శశాంక్ సింగ్ అర్ధ సెంచరీతో పంజాబ్ భారీ స్కోర్ అందుకుంది. ఖలీల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. కాన్వే అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. దుబే, ధోని రాణించిన జట్టును గెలిపించలేకపోయారు.